హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి తొలి వన్డేలో భారత్ 18 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికా కూడా గొప్పగానే పోరాడింది. అసలు ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 130కి 5 వికెట్లు పడి చాలా కష్టాల్లో ఉన్న సమయంలో వారి యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మరియు బౌలర్లే అద్భుతమైన పోరాట పటిమను చూపి భారత్కు ముచ్చెమటలు పట్టించారు. ఇక ఒకానొక దశలో మార్కో జాన్సన్ మరియు ఆ జట్టు యొక్క మరో స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి క్యాబిన్ బోస్ అయితే ఇక సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అన్న విధంగా వాళ్ళు ఆడేశారు. ఇక వాళ్ళ యొక్క టైలెండర్లే ఆ విధంగా ఆడితే ఇక వాళ్ళ టాప్ ఆర్డర్ ఆడితే ఎలా ఉంటుందో మన బ్యాట్స్మెన్లు మరియు బౌలర్లు ఒకసారి గుర్తుంచుకోవాలి. గత మ్యాచ్లో వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అంతా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరి వాళ్ళపై ఇప్పటికే చాలా తీవ్రమైన విమర్శలే వచ్చి ఉంటాయి. అందుమూలంగా వారు ఖచ్చితంగా ఈ రెండో వన్డే మ్యాచ్లో రెచ్చిపోయే అవకాశం ఉంది. వాళ్ళను వీలైనంత తొందరగా భారత బౌలర్లు పెవిలియన్ చేర్చాలి. ప్రధానంగా గత మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి హర్షిత్ రాణా తన యొక్క అద్భుతమైన పేస్ బౌలింగ్ను ఈ మ్యాచ్లో కూడా పదును పెట్టాల్సి ఉంది. ప్రధానంగా ఎలాగైతే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అయిన డికాక్ మరియు రికెల్టన్ మార్క్రమ్లను ఎలా అవుట్ చేశాడో ఇప్పుడు కూడా అలాగే తన బౌలింగ్ ప్రతిభను నిరూపించుకుంటే ఇక హర్షిత్ రాణా భారత్ టీంలో కీలకమైన బౌలర్గా ఎదిగే అవకాశం ఉంది. ప్రధానంగా తొలి వన్డే మ్యాచ్లో హర్షిత్ రాణా గొప్పగా బౌలింగ్ చేసినప్పటికీ మరో స్టార్ బౌలర్ అయినటువంటి టీ20లో కీలక బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ మాత్రం కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. అతడు స్టార్టింగ్లో పెద్దగా ఏమీ వికెట్ తీయలేకపోయాడు. అంతేకాకుండా అంత పెద్దగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. అతడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒక్క మార్క్రమ్ వికెట్ను మాత్రమే పడగొట్టగలిగి చివరిలో టైలెండర్ యొక్క వికెట్ను పడగొట్టగలిగాడు. ఇక హర్షదీప్ సింగ్ మాత్రం వన్డేలో తన యొక్క సత్తాను నిరూపించుకోవాలంటే మాత్రం ఈ రెండో వన్డేలో చెలరేగాల్సిన అవసరం ఉంది. అలాగే గత మ్యాచ్లో భారత్ గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి కుల్దీప్ యాదవ్ గతంలో 4 వికెట్ల ఘనతను ఎలా సాధించాడో ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలి. ప్రధానంగా మొదటి వన్డే మ్యాచ్లో ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అన్న టైంలో వాళ్ళ యొక్క బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్కు అడ్డుకట్ట వేసింది కుల్దీప్ యాదవే. ప్రధానంగా మార్కో జాన్సన్ చేస్తున్నటువంటి విధ్వంసకర బ్యాటింగ్స్కు స్వస్తి చెప్పడానికి కుల్దీప్ వేసిన అద్భుతమైన స్పిన్ బౌలింగే భారత్ను గెలిపించిందనడంలో ఎలాంటి సందేహమే లేదు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా కొనసాగుతున్న తరుణంలో మార్కో జాన్సన్ మరియు బ్రీడ్స్ వంటి కీలక బ్యాట్స్మెన్ల భాగస్వామ్యానికి స్వస్తి చెప్పింది ఈ కుల్దీప్ యాదవే. వాళ్ళిద్దరిని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి భారత్ యొక్క గెలుపుకు మొదటి అడుగేశాడు. ఆ తర్వాత చివర్లో రెచ్చిపోయినటువంటి క్యాబిన్ బోస్ను కూడా కుల్దీప్ యాదవే అవుట్ చేసి భారత్కు కీలకమైనటువంటి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ను ఇచ్చాడు. అందువల్ల కుల్దీప్ యాదవ్ ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా తన యొక్క అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్ సిరీస్ గెలుస్తుంది. ఒకవేళ దీనిలో ఓడితే చివరి వన్డే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలన్న సందిగ్ధత మన భారత బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల దీనిలో గెలవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఓడిపోయింది అన్న విమర్శలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ వన్డే సిరీస్ను మాత్రం మనం ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాలి. అందుకు భారత బౌలర్లు ప్రధానంగా ఈ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను కట్టడి చేసేందుకు చాలా కీలకమైన ప్రణాళికలనే రచించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా భారత బ్యాటింగ్ విషయానికి వస్తే గత మొదటి వన్డే మ్యాచ్లో ప్రధానంగా భారత సీనియర్ బ్యాట్స్మెన్లే గొప్పగా పోరాడి ఆడారు. కానీ ఒక్క యువ బ్యాట్స్మెన్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదనే చెప్పాలి. యశస్వి జైస్వాల్ స్టార్టింగ్లో గొప్పగా ఆడినా కేవలం 18 పరుగులకే వెనుదిరిగాడు.
ఇక ఆ తర్వాత చాలా రోజుల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా తక్కువ రన్స్కే కేవలం 7 రన్స్కే పెవిలియన్ చేరి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతడే కాకుండా మరో స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ కూడా 9 పరుగులకే వెనుదిరిగి చాలా కీలకమైన టైంలో తన వికెట్ను కోల్పోయి భారత్ కష్టాల్లో పడడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా తనపై జట్టు ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేశాడు. అంతేకాకుండా చివరిలో వచ్చినటువంటి హర్షిత్ రాణా తన ఆల్రౌండ్ ప్రదర్శన ఇస్తాడనుకుంటే అతడు కూడా ఇవ్వలేకపోయాడు. ఇంకా చాలామంది యువ ఆటగాళ్ళు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదనే చెప్పాలి. ప్రధానంగా ఈ వన్డే మ్యాచ్లో గతంలో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి సీనియర్ బ్యాట్స్మెన్లే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి తొలి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్లకు కనీస సహకారం కూడా ఈ యువ ఆటగాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుమూలంగా వీళ్ళు తొలి వన్డేలో చేసినటువంటి మిస్టేక్స్ సరిచేసుకొని ఈ రెండో వన్డేలే అయినా తమ యొక్క స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఇక గతంలో ఎలాగైతే తమ అద్భుత పెర్ఫార్మెన్స్ ఇచ్చారో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పుడు జరగబోయే ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా తమ స్థాయికి తగ్గట్లే తమ అద్భుతమైన ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక వీరు ఇలాగే ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తే మాత్రం ఒక విధంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీళ్ళ స్థానాలకు ఎలాంటి డోకా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే స్టార్ బ్యాటర్లుగా ప్రపంచం దృష్టిలో ఎన్నో రికార్డులు నెలకొల్పి ఇప్పటికే తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పుకున్నారు. అందున ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి మార్గనిర్దేశనం చేయాలంటే వీళ్ళ అనుభవం చాలా చాలా కీలకం. కాబట్టి వీళ్ళు ఇలాగే ఈ సిరీస్లో గనక ఖచ్చితంగా 2 వన్డేల్లో రాణిస్తే మాత్రం వీళ్ళ యొక్క స్థానాలకు ఎలాంటి డోకా ఉండదనే చెప్పాలి. అలాగే కెప్టెన్గా ఉన్నటువంటి కేఎల్ రాహుల్ అద్భుతంగా 69 పరుగులు చేశాడు. అలాగే ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా తన యొక్క అద్భుత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం భారత్కు తిరుగుండదనే చెప్పాలి. అతడు చివర్లో చాలా గొప్పగా బ్యాటింగ్ చేస్తే మాత్రం భారత్ ఇంకా భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా జడేజా కూడా గత మ్యాచ్లో ఇచ్చే పర్ఫార్మెన్సే ఈ మ్యాచ్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా తరపున చూసుకుంటే ఆ జట్టు యొక్క స్టార్ ఫాస్ట్ బౌలర్ మరియు ఆల్రౌండర్ అయినటువంటి మార్కో జాన్సన్తో భారత బ్యాట్స్మెన్లు ఇట బౌలర్లు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గత మ్యాచ్లో అతడు 3 వికెట్లు తీసి 70 పరుగులు చేశాడంటే అది గడ్డు పరిస్థితుల్లో అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడంటే అతడి యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా సౌత్ ఆఫ్రికా బౌలర్లతో కూడా భారత బ్యాట్స్మెన్లకు ముప్పు పొంచి ఉంది. గత మ్యాచ్లో వారు యువ క్రికెటర్లను సులభంగానే అవుట్ చేశారు. అందుమూలంగా వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఇక గత మ్యాచ్లో భారత్పై రెచ్చిపోయినటువంటి బీడ్స్ మరియు చివర్లో వచ్చిన క్యాబ్రిజ్ వంటి ఆటగాళ్లు కూడా భారత్కు ప్రమాదకారులే. ప్రధానంగా ఆ జట్టు తరపున గత మ్యాచ్లో విఫలమైన ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికెల్టన్లు కూడా గొప్ప ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లే. వాళ్ళను వీలైనంత తొందరగా అవుట్ చేస్తేనే భారత్ ఈ మ్యాచ్లో గెలవగలదు. ఏది ఏమైనా అటు భారత బ్యాట్స్మెన్లు మరియు ఇటు బౌలర్లు ఇద్దరు సమిష్టిగా రాణించి భారత్కు ఈ రెండో వన్డే మ్యాచ్లో గొప్ప విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.